ఇక భూముల వాల్యూ పెంపు. వ్యవసాయ భూముల కనిష్టంగా ఎకరాకు 2.75 లక్షల రూపాయలు. గచ్చిబౌలి ఏరియాలో ఓపెన్ ప్లాట్ గరిష్టంగా గజం 78,000 రూపాయలు. క్యూర్ పరిధిలో రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ల కనీసం చదరపు గజం 3,000 రూపాయలు. కాజాగూడలో గరిష్టంగా ఎకరం విలువ 30 కోట్ల రూపాయలు. క్యూర్ పరిధిలో ఎకరం 15 లక్షలు. ఇవంతా కూడా ఏంది గవర్నమెంట్ లెక్కలు ఇవి. ఇంతకు దొరుకుతాయి అనుకున్నారు. ఇది దొరకడం కాదు, ఇది గవర్నమెంట్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇట్లా. ఎందుకంటే మనము దానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కదా, ఇగో ఇట్లా ఈ లెక్క ప్రకారం కట్టాల్సి ఉంటుంది అనమాట. అందుకని మనకు పెరుగుతుంది. ఇక రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబుల్ అవుతుంది. ఇప్పుడు కమర్షియల్లో మ్యాక్సిమం గజం 1.15 లక్షలు. అపార్ట్మెంట్ విలువల్లో స్వల్ప మార్పులు వచ్చినాయి. పెరిగిన మార్కెట్ రేట్లు రేపటి నుంచి అమలులోకి వస్తాయి. దీనిపైన తీన్మన్ మల్లన్న ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసి పంపించిండు. ఎల్లుండి నుంచి అంటే రేపటి నుంచి పెరుగుతున్నాయి. భూముల విలువ పెంపు, పేదల కళ్ళపై పిడుగు, ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు అదనపు భారం పడుతుంది. ఏమవుతుంది? భూముల విలువ పెరిగితే మంచిగా అవుతుంది అంటే మంచిగాడు కాదు, దెబ్బ పడుతుంది లెక్క. ఎవరికి ఏటా? ప్రజలకు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ఖజానాకు లాభదాయకమై ఉండవచ్చు. కానీ సామాన్య ప్రజలకు, ముఖ్యంగా సొంత ఇంటి కళ్ళతో జీవిస్తున్న మధ్యతరగతి పేద కుటుంబాలకు ఇది మరో పెద్ద ఆర్థిక దెబ్బ. ప్రభుత్వం చెబుతున్నది మార్కెట్ రేట్లకు అనుగుణంగా సవరణ అని. కానీ ప్రశ్న ఏమిటంటే, మార్కెట్ రేట్లు పెరిగాయని చెప్పి ప్రజలపై పన్నుల భారం మోపడం అభివృద్ధి ఎలా అవుతుంది? ఏమైతే మార్కెట్ రేట్లు పెరిగినాయని చెప్పేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే దీన్ని అభివృద్ధి అంటామా మనం? ఇప్పుడు అయ్యేటువంటి పని అవుతుంది, ఇక దెబ్బ పడుతుంటుంది లెక్క. పెంపు ఎంత? పెంపు అంశం వ్యవసాయ భూములు 2.75%, అంటే గ్రామీణ ప్రాంతాల ఓపెన్ ప్లాట్లు 78% వరకు, హైదరాబాద్ పరిసర ఓపెన్ ప్లాట్లు 100% వరకు, కొన్ని ప్రాంతాల్లో 500% వరకు పెరిగినాయట. 100% అంటే ఏంటిది? ₹1,00,000 ఉంటే 2 లక్షలు అన్నట్టు, 500% అంటే ₹1,00,000 ఉంటే 5 లక్షలు అన్నట్టు. ఇక చూసుకో ఎట్లా ఏ లెవెల్ ఉంటుందో చూసుకోరు. ఇక కోట్లలో ఉంటే ₹1,00,00,000 ఉంటే 2 కోట్లు, ఇది ₹1,00,00,000 ఉంటే 5 కోట్లు. చూసుకో ఎట్లున్నది కథ. ప్రభుత్వానికి వ్యవసాయ భూములకు అట్లా ఉన్నది. ఇక వ్యవసాయ భూములకు సంబంధించి ప్రభుత్వానికి ఎంత లాభం అవుతుందంటే, భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేసే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు నేరుగా పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఇవి పెరిగినాయంటే పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఆదాయ వనరు ప్రస్తుత పరిస్థితి పెంపు తర్వాత స్టాంపు డ్యూటీ స్టాంపు డ్యూటీ తక్కువ ఎక్కువ, రిజిస్ట్రేషన్ ఫీజు తక్కువ ఎక్కువ, ప్రభుత్వ ఆదాయం పరిమితంగా ఉంటుంది, భారీగా పెరుగుతుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే భూమి విలువ పెరగడం వల్ల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం లేకపోయినా ప్రభుత్వానికి మాత్రం అదనపు ఆదాయం వస్తుంది, ఇన్కమ్ వస్తుంది అన్నమాట. సామాన్యుడి జేబులపై ఎంత భారం పడుతుంది? ఒక మధ్యతరగతి కుటుంబం 30 లక్షల విలువైన ప్లాట్ కొనుగోలు చేస్తుందని అనుకుందాం. అంశం పాత విలువ కొత్త విలువ మార్కెట్ విలువను చూసుకుంటే, పాత విలువ 30 లక్షలు, కొత్త విలువ 45 లక్షలు, అంటే 4% పెరిగితే ఇది 1.20 లక్షలు, 1.80 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీ పెరుగుతుంది, మరింత పెరుగుతుంది. అదనపు భారంతో మొత్తం కూడా లక్షల్లో ఇట్లా భారీగా పెరిగిపోతుంది. అంటే ఇది డబుల్ అవుతుంది అనమాట లెక్క. ₹1,00,000 అంటే 2 లక్షలు, ₹1,00,00,000 అంటే 2 కోట్లు. దానికి మనము ఏది స్టాంపు డ్యూటీ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టుకోవాలి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. చాలా ప్రాంతాల్లో పెంపు 100% దాటితే భారం ఇంకా పెరుగుతుంది. ఇదేమో జస్ట్ 30 లక్షలు అంటే 45 లక్షలు అంటే 50% పెరుగుతున్నాయి. ఇక్కడ 100% అంటే డబుల్ కావడం అన్నమాట. తెలంగాణలో సొంత ఇల్లు లేని కుటుంబాలు 2021 జనాభా లెక్కలు, NSSO తర్వాత NFHS వంటి అధ్యయనాలు చెబుతున్న వాస్తవం ఏమిటంటే, తెలంగాణలో లక్షలాది కుటుంబాలకు ఇంకా సొంత ఇల్లు లేదు. పరిస్థితి ఎట్లుంది? పేదలు స్థలం కొనలేని పరిస్థితి ఉంది. మధ్యతరగతి ఏమో అప్పుల్లో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. యువతనేమో సొంత ఇంటి కలకు దూరంగా ఉన్నారు. వలస కార్మికులు అద్దె ఇళ్లపైనే ఆధారపడుతున్నారు. ఎవరెవరి పరిస్థితి ఎట్లుందంటే ఇట్లుంది. ఇలాంటి సమయంలో స్థలాల విలువలు పెంచడం ప్రజా వ్యతిరేక చర్యగా కనిపిస్తుంది. ఎవరికి లాభం అవుతుంది? ఇక్కడ ప్రభుత్వం అధిక ఆదాయం పొందుతుంది. పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు భూముల విలువ
వాళ్ళ విలువ పెరుగుతుంది. ఏమవుతుంది, అలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు బాగా పెరుగుతుంది. గవర్నమెంట్ రేట్లో పెరిగినారు ఆయన మాకు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి పెంచేస్తారు వాళ్ళు, వాళ్ళకు లాభం జరుగుతుంది. పెద్ద భూస్వాములు ఆస్తి విలువ పెరుగుతుంది, బ్యాంకులు అధిక లోన్లు ఇస్తాయి. ఏమవుతుందంటే భూముల విలువ పెరిగితే లోన్లు ఎక్కువ ఇస్తాయి. అంటే భూములు ఉన్న వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళకి పరిస్థితి ఏంది, కొనాలనుకున్న కదా దెబ్బ పడేది. ఇప్పుడు ఇక్కడ అమ్మేటోళ్ళకి ఏముండదు కదా, కొనాలనుకున్న వాళ్ళకే దెబ్బ పడుతుంది. కాబట్టి ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీలకు ఏం కాదు, ఎవడైతే కొంటాడో వాళ్ళ నడ్డి విరుగుతుంది. నడ్డి విరిగేది ఎవరిదంటే పేదవాడిది, సామాన్యుడిది. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఆస్తులు ఉన్న వాళ్లకు బ్యాంకులు లోన్లు మాత్రం కొంతవరకు అవకాశం ఉంటుంది. అది అంతవరకు ఓకే. ఇక ఎవరికి నష్టం జరుగుతుంది, పేదలు ఇల్లు కొనలేరు, మధ్యతరగతి అదనపు రిజిస్ట్రేషన్ భారం పడుతుంది, యువత సొంత ఇంటి కలకు దూరంగా ఉంటారు, చిన్న ఉద్యోగులు అప్పుల భారం పెరుగుతుంది. వీళ్ళకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న సామాజిక న్యాయం అంటే ఏమిటి? ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెబుతున్నారు, మరోవైపు స్థలాల రిజిస్ట్రేషన్ ఖర్చులు పెంచుతున్నారు. ఒకవైపు పేదలకు ఇల్లు నిర్మిస్తామని చెప్తున్నారు, మరోవైపు స్థలాల ధరలు మార్కెట్ విలువలు పెంచి అదే పేదల సొంత ఇంటి కలను మరింత దూరం చేస్తున్నారు. చూసుకో, మరి పేదవాళ్ళకి తక్కువ ఏమని ఇస్తాం, అట్లేమంటే లేదు, ఉండదు అట్లా లెక్క. ఎవరికైనా గదే రేటు ఉంటుంది. కోటీశ్వరుడు అయినా సరే, తర్వాత ఇక్కడ గరీబుడు అయినా సరే. తెలంగాణలో భూమి యాజమాన్యం అసమానత, భూమి ఆస్తుల విషయంలో తెలంగాణలో ఇప్పటికే తీవ్ర అసమానతలు ఉన్నాయి. ఉన్నోనికేమో 100,000 ఎకరాల భూములు ఉన్నాయి, లేనోనికేమో అర్ధ ఎకరా భూమి కూడా లేదు. ఈ అసమానతలు, ఈ వ్యత్యాసాలు, ఇవన్నీ కూడా ఇది మార్పు, దీంట్లో మార్పు రావాలంటుండే తీర్మానం మల్లన్న. ఈ వ్యత్యాసాలు మొత్తం కూడా, ఇవన్నీ కూడా సమానం కావాలి, ఈ వ్యత్యాసాలు మొత్తం కూడా, ఈ అంతరాలు తరిగిపోవాలని చెప్పేసి అంటున్నాడు. అంతరాలు మొత్తం ఉండొద్దు. కాబట్టి ఇదంతా కూడా జరగాలంటే ఏం కావాలి, రాజ్యాధికారం రావాలి. ఎవరికి రాజ్యాధికారం రావాలి? పేదవాడికి మంచి చేయాలి, తర్వాత కింది వర్గాలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా కూడా సెట్ అవుతుంది లెక్క. అది కోరుతున్నాడు తీర్మానం మల్లన్న, దానికోసం మాట్లాడుతున్నాడు. వర్గం అంచనా ఆస్తి వాటా. ఇక ధనిక వర్గానికి 10% అత్యధిక భూములు ఉన్నాయి, మధ్యతరగతి పరిమిత ఆస్తులు, పేద వాళ్ళకు 50% అతి తక్కువ ఆస్తులు ఉన్నాయి. ఎంతమందికి ఎవరికి ఉన్నాయి అంటే, ఇక ఈ పరిస్థితుల్లో భూమి విలువల పెంపు ధనికులకు లాభం, పేదలకు నష్టమనే వాదనను పూర్తిగా కొట్టివేయలేము. బరాబర్ అదే జరుగుతుంది. బలిసినోడికి బలిసినట్టే ఉంటుంది లెక్క, పేదోడికి ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రభుత్వం చేయాల్సింది ఏంది, ఏం చేయాలి అసలు? 100 గజాల వరకు ఉన్న స్థలాలకు పెంపు రద్దు చేయాలి. ఇది ప్రభుత్వం ప్రధానంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అందరూ కూడా చూస్తారు కాబట్టి మీరు క్లియర్గా ప్రభుత్వానికి ఈ విషయాన్ని చేరవేయండి. తీర్మానం మల్లన్న చెప్తా ఉన్నాడు. ఏం ప్రతిపాదన పెట్టిండు, ఒకవేళ 100 గజాల లోపు ఎవరైనా ఉంటారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీజులు తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి. బలిసిన వాళ్ళు ఆటోమేటిక్గా అది వేరే విషయం ఉంటుంది. 100 గజాల వరకు ఉన్న స్థలాలకు పెంపు రద్దు చేయాలి. మొదటిసారి ఇల్లు కొనే వారికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే అసలే ఇల్లు లేనోడా, స్టాంపు డ్యూటీలో మినహాయింపు ఇవ్వాలి. పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ రాయితీలు ఇవ్వాలి. ఇక రియల్ ఎస్టేట్ ఊహాజనిత ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. ఏమంటాడు, పెరుగుతుంది కోకాపేటల 237 కోట్లు. 237 కోట్లు అంటే 200 కొనగలుగుతారా అసలు? యాక్చువల్ నిజంగా సాధ్యమవుతుందా? అంటే ప్రభుత్వ భూమినే 237 కోట్లకు కొంటున్నారు. ఇక మామూలు భూమిని ఎట్లుంటుంది లెక్క? అంటే ఊహాజనితంగా ఇట్లా మొత్తం కూడా ఊహల లోకంలో చెప్తుంటారు. రియల్ ఎస్టేట్ ఉంటుంది ఇప్పుడు. ఇక అటు పేపర్ల మీద అమ్ముతుంటారు కొంతమంది లంగ కొడుకులు ఉన్నారు. వాళ్ళు పేపర్ల మీదనే మొత్తం కూడా, అంటే జస్ట్ ఇట్లా పోస్టర్ తయారు చేస్తారు, పోస్టర్ తయారు చేసి నాకు బాడ భూమి ఈడ భూమి అంటారు, పైసలు కట్టించుకుంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి ఇన్స్టాల్మెంట్ల రూపంలో డబ్బులు కట్టి ఆ తర్వాత భూమి ఏడు ఉండదు, మన్ను ఉండదు. వాడు 10 ఎకరాల భూమి అంటే 1000 ఎకరాల భూమికి అమ్మేస్తాడు. వాడు 700 భూమి అంటే ఆ 10 ఎకరాల భూమి 1000 మందికి చూపిస్తాడు. ఇంకో ఇట్లా మొత్తం కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటివి కూడా నడుస్తుంటాయి అన్నమాట. ఊహాజనితమైనటువంటి ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. పట్టణ పేదల కోసం భూమి బ్యాంకు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ భూమిని అంతా కూడా అమ్ముకుంటూ వస్తున్నది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గతంలో ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎస్ఈజెడ్ల పేరుతోటి భూమిని ఖతం చేసే కార్యక్రమం చేసిండ్రు. భూముల అమ్మకం అనేటువంటి జరగదు అసలు. యాక్చువల్గా ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఇది ప్రభుత్వం భూములు అమ్ముకుంది. ఇప్పుడు మొత్తం అమ్మిన తర్వాత ఏం అమ్ముకుంటారు? ఇంకా
కాబట్టి ఇది పట్టణ పేదల కోసం భూమిని బ్యాంక్ చేసి పెట్టాలి. తర్వాత ఎప్పుడైనా అవసరాలు, భవిష్యత్ అవసరాల కోసం దాన్ని చేసి పెట్టాలి. భూమి అనేది కేవలం పెట్టుబడి కాదు, అది ఒక కుటుంబ భద్రత, ఒక తండ్రి జీవితకాల కళ, ఒక యువకుడి భవిష్యత్తు, ఒక తల్లి గౌరవం. భూమి అంటే ఇది. ప్రభుత్వాలు ఖజానా నింపుకోవడం కోసం ప్రజల కళలపై పన్నులు వేయకూడదు. పేదవాడి ఇంటి కళను కాపాడడమే నిజమైన సంక్షేమ పాలన. భూముల విలువల పెంపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు, కానీ పేద ప్రజల ఆశలు, మధ్యతరగతి కళలు ఖరీదైపోతే ఆ అభివృద్ధి ఎవరి కోసం అని చెప్పేసి తీన్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న ప్రత్యేకంగా వ్యాసం పంపించిండు.